నా వర్కింగ్ డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తా. పొద్దున్నే 7:30 to 8 మధ్యలో లేసి ఫ్రెష్ అప్ అయిపోతా. ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు టిఫిన్ రెడీగా ఉంటుంది. ఈరోజు టిఫిన్లో 2 ఇడ్లీ విత్ ఘీ అండ్ పల్లీ చట్నీ, పల్లీ టమాటో చట్నీ అండ్ కారపొడి. ఫైబర్ కంటెంట్ కోసం కొద్దిగా క్యారెట్ తింటా అనమాట. మ్యాక్సిమం మా ఇంట్లో ఇదే టిఫిన్ ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో ఇడ్లీ ఫ్యాన్స్ ఎక్కువ. చట్నీలు మారుతాయి కానీ టిఫిన్ అయితే మారదు. సో టిఫిన్ చేసేస్తాం కదా, కాస్త స్కిన్ ప్రిపరేషన్ చేసుకుంటా. రోజ్ వాటర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకుంటా. తర్వాత హౌస్ హోల్డ్ షోర్స్ ఏమైనా ఉంటే లైక్ బట్టలు మడత పెట్టడం, దుప్పట్లు మడత పెట్టడం, ఇల్లు తుడవడం లాంటివి ఏమైనా బేసిక్ ఉంటే చూసుకుని 10 లోపు ఎండలో కూర్చుంటా. డి విటమిన్ వస్తుంది కాబట్టి. ఇలాంటి లైఫ్ స్టైల్లో మనకి సన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ తగులుతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి టైం ఉన్నప్పుడు సన్ ఎక్స్పోజ్ అవ్వడం చాలా బెటర్. బాడీ యాక్టివ్గా కూడా ఉంటుంది. వన్స్ లాగిన్ అయ్యానంటే నాకు ఖాళీ టైం దొరకదు. సో లాగిన్ అయ్యే టైం అయ్యాక వెంటనే లాగిన్ చేసేస్తా. అండ్ ఏమైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సినవి ఉంటే మీటింగ్స్ అటెండ్ అయిపోయి తర్వాత ఈరోజు చేయాల్సిన వర్క్స్ అన్నీ చేసుకుంటా. మనల్ని ఒక కంపెనీ బిలీవ్ చేసి జాబ్ ఇచ్చింది అంటే వాళ్ళకి చాలా లాయల్గా ఉండాలి మనం. సో టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తాను. బ్రేక్స్ తీసుకోవడంలో తప్పులేదు, బట్ టైం అయితే వేస్ట్ చేయకూడదు. ఇచ్చిన వర్క్ ఎప్పటికప్పుడు అసైన్ చేసింది చేయాల్సిందే. దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వర్క్ చేసిన తర్వాత 1:30 ఆ టైంకి క్లోజ్ చేసి లంచ్ బ్రేక్ తీసుకుంటా. సో లంచ్ చేసేస్తాను. లంచ్ చేసి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ లాగిన్ అవుతా. సో అప్పుడు కూడా కాసేపు వర్క్ చేసుకుని అరౌండ్ 5 ఆ టైంకి కాస్త క్లోజ్ చేసి స్నాక్స్ తింటా. డాడీ ఏదో ఒకటి రోజు తెస్తారు బయట నుంచి, లేకపోతే ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళిపోతాం అరౌండ్ 6:30. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసి కాసేపు వర్క్ చేసుకుని ఇంకా లాగౌట్ టైం లాగౌట్ చేసి డిన్నర్ చేసేసి కాసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇంకా పడుకుంటా. ఇదే నా డైలీ వర్క్ రొటీన్. వీక్ ఆఫ్లో వేరేగా ఉంటుంది, అది వేరే వీడియోలో చూపిస్తా. బాయ్.